పొలంకి వచ్చేసినాక ఈ బాయిలో ఏమున్నాయని చెక్ చేద్దామని పోతే చూసి షాక్ అయిపోయినా. వెంటనే అడిగేలైతే పారిపోయినాను. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మాస్తున్నాను. ఇక నిన్నటి వీడియోలో చెప్పినా కదా, పొలంకి అయితే వచ్చినాం కట్టెలు తీసుకొని. కానీ ఇక ఇవాళ కూడా కొన్ని కట్టెలు అయితే ఉండే, అవి తీసుకొని అయితే వచ్చినాము. అక్కడనే నాకు ఇదొక షర్ట్ అయితే కనబడ్డది. దీనికి ఉన్న ఫ్రూట్స్ అయితే తింటే మస్తు ఉన్నాయి. దీని పేరేంటిదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నాకైతే తెలియదు. తినుకుంటా పోతుంటే నాకైతే ఈ పిట్టేదైతే ఇల్లు అయితే కనబడ్డది. ఇది కింద పడ్డదని దాన్ని అయితే షర్ట్ మీద అయితే పెట్టేసినాను. దాన్ని పెట్టేసినాక చేతులు కాళ్ళు రెండు గులగుల పెడుతున్నా అని బండి తీసిన. పచ్చటి పొలంలోనే బండి అయితే ఉరిపించిన. తర్వాత ఏమైతుందని నేను అస్సలు అనుకోలేను, ఎందుకంటే పచ్చటి పొలంలోనే బండికి ఉరిపించిన కదా. కోసం దాని టైర్ లోపల అయితే బంక మట్టి మొత్తానికి లిండిపోయింది. అయితే ముంగట జరుగుతలేదు, వెనకలకి జరుగుతలేదు. సరే అనేసి బండికి అయితే పండబెట్టి దాని లోపల నీళ్లు పోసి కట్టెతోటి తీసినాం. అయితే కూడా వెళ్తలేదు. నాకైతే ఫుల్ చెమటలు పోసినాయి, దమ్ము కచ్చేసిన. కాదని ఇక బండికి ఎట్లా ఒక తిరిగా మెల్లగా షోరూమ్ కాడికైతే తీసుకుపోతున్నాము. అలా పోతుండగా పొగలు వెళ్తుందని టైర్ కి చూస్తే టైర్ మొత్తం కాలిపోయింది. మొత్తం డాంబర్ వాసన వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అట్లనే మెల్ల షోరూమ్ కాడికి అయితే తీసుకొచ్చినాము. షోరూమ్ కాడికి తీసుకొచ్చినాక వాళ్ళు ఏమన్నారంటే లోపల బంక మట్టి కూర్చున్నది, దానికి ఫుల్ ప్రెషర్ పెట్టి వాటర్ తోటి తీయాలంటే ఇక అంకుల్ అయితే స్టార్ట్ చేసిండు. వాటర్ కొట్టిన కొద్దిసేపటికే బండి అయితే మంచిగా అయింది. సీదా పొలం దిక్కు అయితే బయలుదేరినాము. ఇక పొలం దగ్గరకు వచ్చేసినాక ఇక ఈ బాయిలని అయితే ఏం లేకుండే, ఉత్త అట్లా వీడియో తీసిన. మరి అని బ్లాగ్ ల కోసం ఫాలో అయితే చేసుకోవాలి.